శుభోదయం బాలలు. ఈ కథ పేరు ప్రిన్సెస్ ప్రెస్టీ మరియు పండ్ల అమ్మాయిలు. ఇక్కడ పండ్లు అక్షర క్రమంలో జాబితా చేయబడ్డాయి. Ice apple and J jackfruit. ఐస్ ఆపిల్ మరియు పనస పండు. ఒక వెచ్చని వేసవి ఉదయం, ఆమెకు చాలా దాహం వేసి, పొడవైన తాటి చెట్ల కింద నడవడానికి వెళ్ళింది. అకస్మాత్తుగా, నేలమీద మెరుస్తున్న, గుండ్రని పండు ఒకటి ఉండటాన్ని ఆమె గమనించింది. అది మృదువుగా, చల్లగా కనిపించింది. ఆమె దాన్ని మెల్లగా తాకగానే, టప్ ఆ పండు తెరుచుకుంది. అందులోంచి మెరిసే కళ్లతో, జెల్లీ లాంటి స్వచ్ఛమైన దుస్తులు ధరించిన ఒక చిన్నారి బయటకు వచ్చింది. హలో, ఆమె నవ్వింది. నేను మాయా మంచు ఆపిల్ పండు నుండి వచ్చిన మంచు ఆపిల్ అమ్మాయిని. యువరాణి ప్రెస్టీ సంతోషంగా చప్పట్లు కొట్టింది. మీరు చాలా కూల్గా, తాజాగా కనిపిస్తున్నారు. ఐస్ ఆపిల్ అమ్మాయి కిలకిల నవ్వింది. ఎందుకంటే వేడి రోజులకు ఐస్ ఆపిల్స్ చాలా బాగుంటాయి. రా, ఎందుకో చూపిస్తాను. వారు నీడలో కూర్చున్నారు, మరియు ఐస్ ఆపిల్ అమ్మాయి తన తీయటి పండును పంచుకుంది. మొదటగా, ఐస్ ఆపిల్స్ చాలా రసవంతంగా ఉంటాయని, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయని ఆమె చెప్పింది. అవి మీకు శక్తిని కూడా ఇస్తాయి మరియు కడుపుకు కూడా సున్నితంగా ఉంటాయి. ప్రిన్సెస్ ప్రెస్టీ ఒక ముక్క తిని నవ్వింది. ని నవ్వింది. మమ్, ఇది చాలా మెత్తగా, రుచిగా ఉంది. కానీ, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఐస్ ఆపిల్ అమ్మాయి కొనసాగించింది. ఎందుకు? అని యువరాణి ప్రెస్టీ అడిగింది. అయితే, మీరు ఐస్ ఆపిల్స్ ఎక్కువగా తింటే మీ కడుపు ఇబ్బంది పడవచ్చు అని ఆమె వివరించింది. మరియు అవి చాలా మృదువుగా ఉంటాయి కాబట్టి, తాజాగా తినకపోతే త్వరగా పాడైపోతాయి. యువరాణి ప్రెస్టీ తెలివిగా తలూపింది. కాబట్టి మనం వాటిని ఆస్వాదించాలి, కానీ మరీ ఎక్కువగా కాదు. సరిగ్గా, అంది ఐస్ ఆపిల్ అమ్మాయి. సేపటికే, వారు తోటలో చెట్ల కింద నవ్వుతూ, నాట్యం చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. వెళ్లే ముందు, ఐస్ ఆపిల్ అమ్మాయి చెప్పింది, గుర్తుంచుకో, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్యతే రహస్యం. యువరాణి ప్రెస్టీ వీడ్కోలు పలికింది. ధన్యవాదాలు. మీ మధురమైన పాఠాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆ రోజు నుండి ప్రతి వేసవిలో, యువరాణి ప్రెస్టీ సంతోషంగా ఐస్ ఆపిల్స్ తినేది, కానీ ఎల్లప్పుడూ సరైన మోతాదులోనే. బంగారు సూర్యకాంతితో నిండిన ప్రకాశవంతమైన రాజ తోటలో, చిన్న యువరాణి ప్రెస్టీ మెత్తటి పచ్చికపై గెంతుకుంటూ వెళ్ళింది. పక్షులు కిలకిలలాడుతున్నాయి, మరియు పండ్ల మధురమైన సువాసన గాలిలో నిండిపోయింది. ఆమె ఒక పెద్ద, ముళ్ళ చెట్టు దగ్గరికి నడుస్తుండగా, ఆశ్చర్యంతో ఆగిపోయింది. ఇంత పెద్ద పండు ఏమిటి? అని ప్రెస్టీ అడిగింది. అకస్మాత్తుగా, ఆ పండు చిన్నగా కదిలింది. అందులోంచి ఒక ఉల్లాసభరితమైన చిన్నారి బయటకు వచ్చింది. ఆమె చిన్న ఆకుపచ్చ ముళ్లతో ఉన్న పసుపు రంగు దుస్తులు ధరించింది, మరియు ఆమె జుట్టు మృదువైన బంగారు తీగలలా కనిపించింది. హలో, అని ఆమె సంతోషంగా అంది. నేను జయ, పనస పండు అమ్మాయిని. ప్రెస్టీ కిసుక్కున నవ్వింది. నువ్వు ఆ పెద్ద పండులోంచి బయటకు వచ్చావా? పనస పండు బయట పెద్దగా, ముళ్లలా కనిపించినా, లోపల దయలాగే తీయగా, మెత్తగా ఉంటుంది. ప్రెస్టీ నవ్వి, మీరు నాకు పనసపండు గురించి చెప్పగలరా? అని అడిగింది. జయ తలూపింది. తప్పకుండా.
ప్రయోజనాలతో మొదలు పెడదాం. ఆమె పనస పండు ముక్కను చీల్చి ప్రెస్టీకి ఇచ్చింది. పనస పండు చాలా ఆరోగ్యకరమైనది. ఇది మీకు పరుగెత్తడానికి మరియు ఆడుకోవడానికి చాలా శక్తిని ఇస్తుంది. దీనిలో మీ శరీరాన్ని బలపరిచి, చర్మాన్ని కాంతివంతంగా చేసే విటమిన్లు ఉన్నాయి. దీనిలో ఫైబర్ ఉండటం వల్ల ఇది మీ కడుపు ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ప్రెస్టీ ఒక ముక్క తిని, మమ్, ఇది చాలా తీయగా, జ్యూసీగా ఉంది, అంది. ఇది మీ శరీరం అనారోగ్యంతో పోరాడటానికి సహాయపడుతుంది మరియు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, అని పనసకాయ అమ్మాయి సంతోషంగా చెప్పింది. ప్రిన్సెస్ ప్రెస్టీ చప్పట్లు కొట్టారు. అది అద్భుతం, కానీ దీని వలన కలిగే నష్టాలు ఏమిటి? పనస పండు అమ్మాయి మెల్లగా తలూపింది. అవును, కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీరు పనస పండు ఎక్కువగా తింటే, మీ కడుపు బరువుగా లేదా ఉబ్బినట్లుగా అనిపించవచ్చు. ఇది చాలా తీపిగా కూడా ఉంటుంది, కాబట్టి ఎక్కువగా తినడం మంచిది కాదు. ప్రెస్టీ శ్రద్ధగా విన్నది. ఇంకా, కొంతమందికి, ముఖ్యంగా రాత్రిపూట, ఇది జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. మరియు కొంతమందికి, ఇది స్వల్ప అలెర్జీలను కలిగించవచ్చు అని జాక్ ఫ్రూట్ గర్ల్ కొనసాగించింది. యువరాణి ప్రెస్టీ ఒక క్షణం ఆలోచించింది. అయితే మనం సరైన మోతాదులో తినాలా? ఖచ్చితంగా, అని జాక్ ఫ్రూట్ గర్ల్ చెప్పింది. మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తెలివిగా తిన్నప్పుడు అది అద్భుతంగా మారుతుంది. ఆ ఇద్దరు స్నేహితులు చెట్టు కింద కూర్చుని, నవ్వుతూ తీయటి పనస పండ్ల ముక్కలను పంచుకున్నారు. సూర్యుడు అస్తమించడం మొదలవ్వగానే, యువరాణి ప్రెస్టీ వీడ్కోలు పలికింది. ధన్యవాదాలు, జయ. నేను ఈ రోజు చాలా నేర్చుకున్నాను. జయ తన భారీ పండులోకి తిరిగి ఎక్కుతూ, నవ్వి చేయి ఊపింది. ఆ రోజు నుండి, యువరాణి ప్రెస్టీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయానికి చెప్పింది. అతి పెద్ద పండ్లలో కూడా ఒక పాఠం దాగి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండండి, కానీ ఎల్లప్పుడూ తెలివిగా తినండి. మరియు ఆ మాయా పనస చెట్టు, తన తీయని, బంగారు రహస్యాన్ని దాచుకుంటూ, తోటలో ఠీవిగా నిలబడింది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.